కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయుదేవుడు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. ఉత్తరవాయుం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులున్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పొడున్న ఉత్తరవాయు నడక అనేది ఉత్తరవాయు నడక అవుతుంది. ఈ స్థానం కలిసి వాయువంలో నూతులు గోతులు అంటే గుంత ఉంది. ఉత్తరవాయుం నడకుండా వాయువం భ్రష్టు పడడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా డబ్బు ఇచ్చి కొనుక్కున్నట్టే. ఆ మంచి డబ్బులు ఇచ్చే శత్రుత్వం కొనుక్కున్నాడు. ఆయనకు డబ్బులు తిరిగి ఎవరితోనే ఆ మంచిని చంపినారు వాళ్ళు, డబ్బులు ఇవ్వలేక. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నైరుతి దోషాలు తోడైతే వాయువ దోషాలకు నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయబడమో జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఇది జరిగినది ఆడ అని ఆయన ఇట్లా రేకులు వేసుకోమ్మా, ఇట్లా సుఖంగా ఉంటావు, ఇట్లా ఇట్లా అన్ని రేకులు వేసుకో, ఇట్లా రేకులు వేసుకో, అంత రేకులు వేసుకొని ఇట్లా వేసుకొని ఈడ నడుసు. ఇది ఆగ్నేయం నడక అవుతుంది, ఈశాన్య నడక అవుతుంది. ఇది ఆగ్నేయ నడక అవుతుంది, దక్షిణాగ్నేయ నడక అవుతుంది. ఇట్లా చేసుకోమా అని చెప్పినాక ఇప్పుడు ఏం చేసిందో ఆమె ఛానల్లో మనం పోయి ఏమన్నా అర్థమైనది. ఇప్పుడు ఇది ఇంత మంది జాగాను, ఇప్పుడు మన జాగా లెక్కనే ఉంది అనేది దీన్ని సబ్జెక్ట్ తీసుకొచ్చిన నాకైతే అర్థమయ్యా. ఇప్పుడు కాలి చోటు ఇటు కుల్ల పెట్టుకొని ఈ పని చేసుకుంటారు మనం. ఇది కాలి చోటు పెట్టుకొని ఇది పని చేసుకుంటారు. ఇందుకు ఇది క్లోజ్ చేస్తే అది అయిపోతుంది, మన జాగ కాదు అనుకున్నా అందోజు ఇది ఇల్లు కడితే కూడా ఇది ఇందే తిరగచ్చు మనం. ఇంద ఇది అర్థం లేనట్టు ఇందో తిరుగుతుంది అనుకో, అదేం చెప్తాను అదే జరుగుతుంది. ఈ స్థలం వల్ల కొలిచేతాగా నేను ఈ నుంచి తీసుకుంటే స్థలాన్ని కొలుతా. ఇప్పుడు ఇంటికి తీసుకోకూడదు. ఇప్పుడు అంటుడి మిద్దెలు ఉంటాయి చూడు, లైన్ ఉండే అంటుడి మిద్దెలు అయితే ఇంటికి తీసుకోవాలా. ఇప్పుడు ఖాళీ స్థలం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటుంది, కానీ ఖాళీ స్థలం ఇటు నుంచి ఇటుకి వస్తుంది కదా. లెక్క అయినప్పుడు ఇలా కొలిస్తే ఇది ఉత్తరవాయు నడకాయ కదా, ఇది దక్షిణ నైరుతి నడకాయ కదా. నడకేదాకా ఆయన తెగ్గొరినాడు. నేనేం చెప్పినట్టే ఆమెకు ఇట్లా ఈడ కూడా డోర్ పెట్టుకోవచ్చమ్మా అని చెప్పినాను. ఇంకా ఏమో ఇంకా బీదరాలు ఏం చేసిందో ఏం కథనో. ఈ స్థలంని వెళ్ళినట్టే తిరునాడు ఇక్కడ తిరుగుతుంటే అది స్థలం ఎందుకు పోతుంది మాట చూపెడతాడు. ఎప్పుడే కానీ స్థలాన్ని విభజన చేసుకోవాలి. పెద్ద స్థలాల పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు పెద్దలు కట్టిన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్ కృష్ణ ఉన్నాడు, వాని కొడుకు పెద్ద స్థలంలో కట్టినాడు పరమటి వాయిన్లో. వాని ఉత్తరవాయం పెంచుకున్నాడు. వాని కొడుకులు కాదు, బిడ్డలు కాదు. కొడుకు మళ్ళా పిల్లాన్ని విడిచిపెట్టి ఒకటి ఇద్దరు చేసుకున్నాడు, వాడు చేసుకున్నా ఒకటి ఇద్దరు అట్లా ఇట్లుంటే వాడు ఒక పేరుకే సినిమా యాక్టర్ ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మోహన్ బాబు ఇండ్లు ఇట్లుందేనా, ఇప్పుడు మోహన్ బాబు ఇండ్లు ఇట్లుంది, వేరే పేపర్ అది ఇట్లుంది. వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు మన సినిమా తీస్తే ఎత్తిపోయింది మోహన్ బాబు ఇట్లుంది, ఇట్లా ఎల్లాకారం ఉంది, ఇట్లా వాయువ్యం పెరిగింది. ఇది ఇక్కడ ఆగ్నేయం పెరిగిందనా, అక్కడ పెరిగింది పెరగరాదని ఇట్లా అనమాట. ఇది అట్లా కాదు ఎవరిదన్నా కానీ మోహన్ బాబుది కూడా వేరే ఖాళీ పేపర్ నేను గీస్తాను నీట్గా. పోదాం, ఊరికి పోతాను ఫోన్లో తెలుసు. నీకు ఏదైనా అవసరమైతే